హాయ్ ఫ్రెండ్స్, కరివేపాకు పకోడీ ఎలా చేస్తామో ఇప్పుడు చూద్దాము. శనగపిండి తీసుకొని దాంట్లో కొంచెం హీట్ ఎక్కిన ఆయిల్ కొంచెం ఒక స్పూన్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ సరిపడా వేసుకోవాలి. అండ్ కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, వాము కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం, జీలకర్ర కానీ వాము కానీ. సో అలాగే చిన్న చిల్లీ పీసెస్, కొన్ని ఆనియన్ పీసెస్ సన్నగా తరుక్కోండి, పలుచగా ఆనియన్ పీసెస్. అండ్ మెయిన్ ఇది కరివేపాకు పకోడీ కాబట్టి ఒక బౌల్ ఆఫ్ కరివేపాకు, ఇవన్నీ వేసి మంచిగా చేత్తోనే దీన్ని ఇలా కలిపేసుకోండి. మధ్య మధ్యలో కొంచెం వాటర్ పోసుకుంటూ. మీకు కరకరలాడుతూ కావాలి అంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి, లేదు మెత్తగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని కలుపుకోవాలన్నమాట. మనం వాటర్ పొయ్యక ముందే మనం వేసినవన్నీ దీంట్లో బాగా కలిసేటట్లు కలిపేసుకోవాలన్నమాట. తర్వాత వాటర్ పోసి కలుపుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ దీనికి పట్టేటట్టు, ఆనియన్స్కి అండ్ కరివేపాకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఆయిల్లో వేసేసుకున్నాం. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత దీంట్లో వేసేసుకున్నాం. ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో దాన్ని ఉడికేటట్లు చేయండి మంచిగా. ఇది హోటల్లో లాగా కరకరలాడుతూ వస్తాయి అన్నమాట. ఎక్కువ కరివేపాకు వేస్తాం కదా దానివల్ల. లేకపోతే బియ్యం పిండి వేసుకుంటే కరకరలాడుతూ వస్తాయి. నేనైతే కరివేపాకు వేస్తాను అనమాట. కొంచెం ఎర్రగా కాలిన తర్వాత తిప్పేసుకోండి. మళ్ళీ ఇవి కరకరలాడుతూ మనం బయట కొనుక్కుంటాం కదా అలా ఉంటాయన్నమాట. కరివేపాకు వేస్తే బాగా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. ఈ కలర్కి వచ్చేసిన తర్వాత ఇంకా తీసేయాలి, అప్పుడే కరకరలాడుతాయి అన్నమాట. ఇంకా చూడండి ఎంత ఆయిల్ మిగిలిందో. బియ్యం పిండి వేస్తే ఎక్కువ ఆయిల్ లాగేస్తుంది అనమాట. సో బియ్యం పిండి బదులు మనము వేరే క్రిస్పీగా రావడానికి కరివేపాకు లాంటివి యూజ్ చేసుకుంటే ఆయిల్ తక్కువ పట్టింది. ఫైనల్లీ కరకరలాడే కరివేపాకు పకోడీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. హ్యావ్ ఏ చాలా టేస్టీగా ఉంటాయి, ట్రై చేయండి. థ్యాంక్ యూ.